ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. అది కూడా ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్ సబ్జెక్ట్. ఏ టాపిక్? మెజర్మెంట్స్. ఓకే అసలుకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి? అసలు మెజర్మెంట్స్ ఏంటి? అసలుకి మెజర్మెంట్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. అసలుకి మెజర్మెంట్స్ లో ఫస్ట్ మీటర్స్, గ్రామ్స్, లీటర్స్. ఏంటి? మీటర్స్, గ్రామ్స్, లీటర్స్. ఏంటి? మీటర్స్, లీటర్స్ అంటే మీటర్స్, గ్రామ్స్, లీటర్స్. మీటర్స్ లో ఫస్ట్ చూద్దాం. ఏంటంటే కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ మనం మీటర్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ మీటర్స్. మనం ఈజీగా మనం మెజర్మెంట్స్ గుర్తించుకోవాలంటే మనం జస్ట్ ఒక టేబుల్ లాగా ఉంది. మనం చూద్దాం. టేబుల్ ఫస్ట్ కిలోమీటర్స్, నెక్స్ట్ డెకామీటర్స్. ఓకే, ఫస్ట్ కిలోమీటర్స్, నెక్స్ట్ హెక్టామీటర్, నెక్స్ట్ డెకామీటర్. ఓకే, డెకామీటర్ తర్వాత మనకి ఇక్కడ మీటర్ వస్తుంది. ఏంటంటే మీటర్ కి ఇట్ సైడ్ అంటే మీటర్ కి లెఫ్ట్ సైడ్ అనేది ఏముంటది? మీటర్ కి లెఫ్ట్ సైడ్ 3 మెజర్మెంట్స్ ఉంటాయి. మీటర్ కి రైట్ సైడ్ అన్నట్టు కూడా 3 మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే మీటర్ తర్వాత సెంటీమీటర్. ఓకే, అంటే ఇక్కడ మీటర్ కి 2 సైడ్స్ అంటే ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 3 సైడ్స్ ఉంటాయి. అది కూడా ఏంటి? ఇక్కడ ఓకే, డెసిమీటర్ అంటే డెసిమీటర్ తర్వాత సెంటీమీటర్ తర్వాత మిల్లీమీటర్. ఏంటంటే మీటర్ అనేది మిడిల్ వన్. మిగతా ఏంటి? మిగతా 3 ఏంటి? మిగతా 3 అంటే మీటర్ లెఫ్ట్ సైడ్ అనేది 3 ఉంటాయి. అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎలా చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్. అంటే ఇక్కడ మీటర్ కి లెఫ్ట్ సైడ్ 3 ఉంటాయి. అంటే 3 మెజర్మెంట్స్ ఉంటాయి. మీటర్ కి రైట్ సైడ్ అనేవి ఎన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి? 3 మెజర్మెంట్స్. ఏంటి? డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. అదే లెఫ్ట్ సైడ్ కి కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్. ఫస్ట్ ఇందులో హైయెస్ట్ ఏంటి? హైయెస్ట్ అనేది మీటర్ కాదు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఏ స్టార్టింగ్ ఉంది? కిలోమీటర్స్ ఉంది. కిలోమీటర్స్ అనేది హైయెస్ట్. ఏంటి? కిలోమీటర్స్ అనేది హైయెస్ట్ అంటే ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? హెక్టామీటర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ అనేది డెకామీటర్. థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ అనేది మీటర్. ఏంటి? ఫోర్త్ వన్ మీటర్. ఓకే, నెక్స్ట్ డెసిమీటర్ అనేది మనకి 5th వన్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సెంటీమీటర్ అనేది మనకి 6th వన్ అవుతుంది. ఓకే, లాస్ట్ ఫైనల్ మిల్లీమీటర్ అనేది మనకి 7th అవుతుంది. అంటే మిల్లీమీటర్ అనేది మనం లాస్ట్ అని చెప్పొచ్చు, 7th అని కూడా చెప్పొచ్చు. ఓకే, టోటల్ ఎన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి ఇందులో? 7 మెజర్మెంట్స్ ఉన్నాయి. అది కూడా ఏంటి? మీటర్స్ లో. ఓకే, ఇప్పుడు మనం గ్రామ్స్ లో చూద్దాం. ఓకే, గ్రామ్స్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటది. కానీ ఇక్కడ మీటర్స్ కి బదులు గ్రామ్స్ ఉంటాయి. అంటే కేజీ, గ్రామ్స్, హెక్టాగ్రామ్స్ అలా ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ కేజీ అంటే కిలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ కేఎం అంటే కిలోమీటర్. ఓకే, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇక్కడ ఏంటి? కిలోగ్రామ్, నెక్స్ట్ హెక్టాగ్రామ్, నెక్స్ట్ డెకాగ్రామ్. ఓకే, నెక్స్ట్ గ్రామ్. ఏంటి? నెక్స్ట్ గ్రామ్ వస్తుంది మనకి. గ్రామ్ తర్వాత ఏంటి? డెసిగ్రామ్. ఏంటి? డెసిగ్రామ్. ఓకే, డెసిగ్రామ్ తర్వాత సెంటీగ్రామ్. ఓకే, సెంటీగ్రామ్ తర్వాత మిల్లీగ్రామ్. ఓకే, ఏంటి? డిట్టు సేమ్ గా ఉంది కదా. ఓన్లీ మనకి ఇక్కడ మీటర్స్ కి బదులు మనకి ఓన్లీ గ్రామ్స్ వస్తాయి. ఏంటి? మీటర్స్ బదులు గ్రామ్స్ బదులు లీటర్స్ అంటే కిలో లీటర్స్ అలాగా. ఇప్పుడు మనకి ఏంటి? కేజీస్ అన్నీ వచ్చాయి. ఇందులో కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ ఇది, థర్డ్, 4th, 5th, 6th. ఓకే, 6th, 7th. టోటల్ 7 మెజర్మెంట్స్ ఉంటాయి ఇందులో కూడా సేమ్ గా. కానీ ఏంటంటే ఇక్కడ మిడిల్ వన్ అనేది మనకి గ్రామ్స్ గా వస్తుంది. ఏంటి? గ్రామ్స్ కి చూస్తే గ్రామ్స్ కి రైట్ సైడ్ ఉన్నాయి 3 ఉన్నాయి. గ్రామ్స్ కి లెఫ్ట్ సైడ్ కూడా 3 ఉన్నాయి. అంటే టోటల్ గా 6. అంటే 6 + 1 7. ఇందులో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. నెక్స్ట్ లేటెస్ట్ కూడా చూద్దాం. ఓకే, లేటెస్ట్
ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ కూడా చూద్దాం. ఓకే, లేటెస్ట్ ఏంటి, ఇప్పుడు మనం లేటెస్ట్ తెలుసుకుందాం. ఓకే, లేటెస్ట్ ఇక్కడ కూడా అంటే మనకి మీటర్స్ గ్రామ్స్ లో ఎలా చూసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏంటి, కిలోగ్రామ్. ఓకే, కిలోగ్రామ్ కాదు, కిలో లీటర్ కదా. మనం ఇప్పుడు లేటెస్ట్ లో చూస్తున్నాం కాబట్టి లేటెస్ట్ లోకి వస్తుంది. అంటే కిలో లీటర్స్, నెక్స్ట్ హెక్టాలీటర్, డెక్కాలీటర్. ఓకే, డెక్కాలీటర్, డెక్కాలీటర్ తర్వాత లీటర్, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ డెసిలీటర్, నెక్స్ట్ సెంటీలీటర్ అండ్ మిల్లీ లీటర్. టోటల్ గా ఇందులో కూడా 7 ఉంటాయి. ఓకే, ఇందులో స్టార్టింగ్ కూడా అంతే సేమ్. స్టార్టింగ్ 1 ఇది, సెకండ్ ఇది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7. టోటల్ ఇందులో కూడా 7 ఉంటాయి. ఇందులో మిడిల్ 1 ఏంటి, లీటర్స్. ఏంటి, మిడిల్ 1 అనేది లేటెస్ట్. అంటే లేటెస్ట్ కి రైట్ సైడ్, లేటెస్ట్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఏంటి, 3 ఉన్నాయి, అది కూడా 3. అదే ఓకే, లేటెస్ట్ కి లెఫ్ట్ సైడ్, లేటెస్ట్ కి లెఫ్ట్ సైడ్ చూస్తూ కూడా 3 ఉన్నాయి కదా. ఓకే, అంటే సేమ్ గా అన్ని మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి. ఓన్లీ ఇక్కడ మనం చేంజ్ అయితే లేటెస్ట్, గ్రామ్స్, మీటర్స్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఓకే ఓకే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటికి. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ కన్వర్ట్ 3/5 మీటర్స్. ఏంటి, ఎం ఇస్తే మీటర్స్, ఓకే, ఇంటూ సెంటీమీటర్స్ అన్నాడు. మనకి ఫస్ట్ మనం దీని టేబుల్ తెలియాలి. ఏంటి, ఇక్కడ మనకి అంటే మనకి ఏ టేబుల్ ఇచ్చారు, మీటర్స్ టేబుల్ అడుగుతున్నాడు. మీటర్స్ టేబుల్ రాసుకుంటే మనకి ఈజీగా చేయొచ్చు. ఏంటంటే అన్ని గుర్తించుకోకుండా మనం ఈజీగా చెయ్యాలంటే ఇప్పుడు నేను చెప్పిన టేబుల్ యూజ్ చేస్తే చాలు. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ మనకి మీటర్స్ టేబుల్ రాద్దాం. ఓకే, కిలోమీటర్, హెక్టామీటర్, నెక్స్ట్ డెక్కామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీ మీటర్. ఏంటి, టోటల్ గా ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. అంటే చెక్కింగ్ కి టోటల్ గా 7 ఉండాలి. 1 2 3 4 5 ఓకే 6 7 టోటల్ గా 7 ఉన్నాయి. మిడిల్ 1 అంటే మీటర్, మిడిల్ 1 మీటర్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనల్ని, ఇక్కడ కన్వర్ట్ 3/5 మీటర్. ఏంటి, 3/5 మీటర్ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ 3/5 అనేది వస్తుంది. ఏంటి, 3/5 మీటర్ అంటే ఇక్కడ 3/5 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇంటూ సెంటీమీటర్స్, ఇంటూ సెంటీమీటర్స్. అంటే ఇక్కడ సెంటీమీటర్స్ అన్నాడు, మనకి మీటర్స్ తెలిసింది. ఏంటి, మీటర్స్ ఈక్వల్స్ టు 3/5 అని మనకి మీటర్స్ అనేది తెలిసింది. ఇక్కడ సెంటీమీటర్స్ అడుగుతున్నాడు, అంటే కన్వర్ట్ సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ మనం మీటర్స్ దగ్గర 1 వేసుకోవాలి. ఓకే, మనం మీటర్స్ దగ్గర 1 వేసుకోవాలి. ఓకే, అండి ఇప్పుడు మనం మీటర్స్ దగ్గర 1 వేసుకోవాలి. ఓకే, 1 వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాడు ఇక్కడ సెంటీమీటర్స్ అడుగుతున్నాడు. సెంటీమీటర్స్ అడిగితే ఇక్కడ డెసిమీటర్ కి ఒకటి, ఇక్కడ సెంటీమీటర్ కి ఒకటి. అంటే డెసిమీటర్ కి ఒక 0, సెంటీమీటర్స్ కి ఒక 0. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని, అంటే ఎంత వచ్చింది మనకి నెంబర్ 100. ఏంటి, 100 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కన్వర్ట్ అన్నాడు, కన్వర్ట్ అడుగుతున్నాడు. అంటే పెద్ద నుంచి చిన్నకి వెళ్తే మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటి, పెద్ద నుంచి చిన్నకి వెళ్తే మల్టిప్లికేషన్ చేయాలి. అదే చిన్న నుంచి పెద్దకి తీసుకొని వెళ్తే చూడండి, పెద్ద నుంచి చిన్నకి, పెద్ద నుంచి చిన్నకి వెళ్తే అప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అదే చిన్న నుంచి పెద్దకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి, డివిజన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మిల్లీమీటర్స్ ఇచ్చి డెకామీటర్స్ అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి, ఎంత వరకు వస్తుంది, 1. అంటే ఇక్కడ 0 0 అంటే చూడండి 0 0 0 0 టోటల్ ఎంత వచ్చింది, మనకి 10,000 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి డెకామీటర్ ఎంత ఇచ్చారో దాన్ని మనం 10,000 తో డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు మిల్లీమీటర్స్ నుంచి డెకామీటర్ అడుగుతున్నాడు. అంటే మనకి మిల్లీమీటర్స్ ఎంత ఇస్తాడో, అంటే మిల్లీమీటర్స్ మనకి ఎంత వస్తాడో అప్పుడు మనం డెకామీటర్ కి కన్వర్ట్ చేయాలంటే 5,000 చేసుకోవాలి. ఎందుకంటే చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాం అందుకు. ఓకే, ఇప్పుడు పెద్ద నుంచి చిన్న కాబట్టి మనం ఇంటూ చేసుకుంటున్నాం. ఇంటూ 100 అంటే ఇక్కడ ఇంటూ 100. ఇప్పుడు ఇంటూ చేసుకుందాం అంటే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు క్యాన్సిల్ ఏదైనా అవుతుంది అంటే 5 100 క్యాన్సిల్ అవుతుంది. ఏంటి, 5 1 0 5 20 0. ఎందుకంటే 5 2 0 10, 5 2 0 10 కదా. ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఈ 0 పైకి వచ్చేసింది 20. అంటే ఇప్పుడు 3 20 0 ఎంత 60. ఓకే, ఎలా చేస్తామంటే ఇక్కడ 0 తీసుకుంటే సెపరేట్ గా 3 2 0 ఎంత మనకి 6. 6 కి ఇక్కడ ఒక 0 మిగిలిపోయింది కదా, ఇంకొక 0 పెట్టేసుకుంటే ఇప్పుడు ఎంత వచ్చింది, మనకి 60 వచ్చింది. కానీ అదేంటి, మనకి మీటర్సా సెంటీమీటర్సా హెక్టాగ్రామ్ అంటే హెక్టామీటర్స్ కిలోమీటర్స్ మనకు తెలియదు. అక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి అలా కూడా ఇస్తారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ లో సెంటీమీటర్స్ ఇస్తాడు, హెక్టామీటర్స్ ఇస్తాడు, కిలోమీటర్స్ ఇస్తాడు. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, సెంటీమీటర్స్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, సెంటీమీటర్స్. అంటే ఓన్లీ సెంటీమీటర్స్ రాయాలి.
సెంటీమీటర్ స్క్వేర్స్ కాదు, సెంటీమీటర్స్ క్యూబ్స్ కాదు. ఓకే, సెంటీమీటర్స్ రాయాలి. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి సెకండ్ క్వశ్చన్. కన్వర్ట్ 3 grams to decagrams, ఇక్కడ 5 centigrams into milligrams. ఏమంటున్నాడు ఇక్కడ? కన్వర్ట్ 3 grams to decagrams, 5 centigrams into milligrams. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? గ్రామ్స్ వచ్చింది. అంటే ప్రతి దాంట్లో గ్రామ్స్ ఉన్నాయి చూడండి. 3 grams to decagrams, G అంటే గ్రామ్స్ కదా. నెక్స్ట్ 5 centigrams into మనకి మిల్లీగ్రామ్స్ అడుగుతున్నాడు. ఏంటి అన్నిటి అంటే 3 grams ని మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి, మిల్లీగ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని మనం ఏం చేయాలి? మిల్లీగ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని. ఫస్ట్ మనం టేబుల్ రాస్తే ఈజీగా తెలుస్తుంది కదా. ఫస్ట్ టేబుల్ రాద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటి 3 grams ఇచ్చాడు. అంటే గ్రామ్స్ అంటే ఏంటి? మనం ఫస్ట్ కిలోగ్రామ్స్ వస్తుంది. అంటే కిలోగ్రామ్స్, ఆ తర్వాత హెక్టాగ్రామ్, డెకాగ్రామ్, నెక్స్ట్ గ్రామ్. ఓకే, నెక్స్ట్ డెసిగ్రామ్, తర్వాత ఏంటి? సెంటీగ్రామ్, గ్రామ్, సారీ మిల్లీగ్రామ్. అంటే మిల్లీగ్రామ్. ఇప్పుడు మనకి టోటల్ గా 7 ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7. అంటే టోటల్ గా 7 ఉన్నాయి. అంటే టోటల్ గా 7 ఉన్నాయి కదా. మిడిల్ 1 గ్రామ్. ఓకే, మిడిల్ 1 గ్రామ్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ 3 grams ఇచ్చారు. ఏంటి 3 grams ఇచ్చారు. అంటే గ్రామ్స్ లో స్టార్టింగ్ చూసుకోవాలి. ఫస్ట్ 1 2 3 ఎన్ని వచ్చింది? 1000 వచ్చింది. గ్రామ్స్ కి 1000 వచ్చింది. జస్ట్ ఇలా రాసుకుంటే ఈజీగా తెలుస్తుంది అంటే ఎంత వరకు ఇంటూ చేసుకోవాలో. సెకండ్ వన్ ఏంటి? డెకాగ్రామ్స్. ఏంటి? డెకాగ్రామ్స్. ఓకే, డెకాగ్రామ్స్ కదా. అంటే ఇక్కడ 2. ఏంటి? ఇక్కడ 2. కానీ ఇక్కడ 1 వేసుకున్నాం. 1 అయితే మనకి ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే 10,000 ఎంత అని. ఇక్కడ 2 వేసుకున్నాం, 20,000 అయిపోతుంది. అంటే మనం 20,000 ఇంటూ చేయకూడదు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి? మనకి ఇక్కడ 2 grams ఇచ్చారు. అంటే అది కూడా డెకాగ్రామ్స్. అవును కదా. 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 10,000 వచ్చింది. గ్రామ్స్ ది ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ఇప్పుడు ఏంటి? డెకాగ్రామ్స్ ఈక్వల్స్ టు 10,000. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెంటీగ్రామ్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే 1. నెక్స్ట్ అంటే 0. అంటే ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది. ఏంటి? 10. ఏంటి? సెంటీగ్రామ్ అనేది 10 వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తెలిసిపోయి కదా. ఈ 3 అన్ని తెలిసిపోయి కదా, 3 మెజర్మెంట్స్. ఇప్పుడు ఈజీగా కట్టేయాలి. ఏంటంటే ఇక్కడ 3 grams ఇచ్చాడు. అంటే 3 into 1000. ఏంటి? 3 into 1000. ఏంటి? 3 into 1000. ఓకే, నేను జస్ట్ ఇవి చెరిపేస్తున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే 3 into 1000. ఏంటి? 3 into 1000. 3 into 1000 ఎంత? 3 into 1000. 3 into 1000 ఈక్వల్స్ టు 3000. ఏంటి? 3000. ఎందుకంటే ఇక్కడ 1 into 3 అంటే 3. మిగతా 3 zeros ఇక్కడ పెట్టేసుకుంటే 3000. ఓకే, నెక్స్ట్ 10,000 వచ్చింది. డెకాగ్రామ్స్ ఎంత ఇచ్చాడు మనకి? 2 ఇచ్చాడు. అంటే 2 into 10,000. ఏంటి? 2 into 10,000. 2 into 10,000 ఎంత? ఈ 2 1 2. ఓకే, 2 వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 zeros ఉన్నాయి. ఓకే, 1 2 3 4. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 20,000, 3,000. అది కూడా ఏంటి ఇక్కడ మనకి? ఇక్కడ మిల్లీగ్రామ్. అంటే మిల్లీగ్రామ్స్. ఎందుకంటే మనం కన్వర్ట్ చేస్తాం కదా. ఏంటి? మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? లాస్ట్ సెంటీగ్రామ్స్ ఎంత ఇచ్చారు మనకి? 5 ఇచ్చారు. 5 into 10. 5 10 ఎంత మనకి? 50. అది కూడా ఏంటి? మిల్లీగ్రామ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే వీడు ఇక్కడ కన్వర్ట్ చేసాం మనం. ఇప్పుడు మనం దీన్ని ఎడిషన్ చేసుకోవాలి. వాడు ఒకవేళ కన్వర్ట్ అంటే ఎడిషన్ ఇస్తే సమ్ అంటే సమ్ చేసుకోవచ్చు. ఒకవేళ సమ్ అడగకపోతే సమ్ చేసే అవసరం లేదు. ఒకవేళ సమ్ అడిగితే మనం ఏం చేయాలంటే ఓకే ఇప్పుడు మనకి రాస్తాం కదా, ఇక్కడ సమ్ చేసాము. ఓకే, ఇప్పుడు మనకి సమ్ అడిగితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3000 అంటే ఇక్కడ ఫస్ట్ బిగ్ అంటే ఏంటి? అంటే ఎక్కువ జీరోస్ ఉండే నెంబర్ ఏంటి? ఇక్కడ 20,000. అది కూడా ఏంటి? 20,000 మిల్లీగ్రామ్స్. ఇక్కడ ఏంటి? మనకి ప్రతిదీ మిల్లీగ్రామ్స్ వచ్చింది. ఏంటి? 20,000 మిల్లీగ్రామ్స్. మనకి ప్రతిదీ మిల్లీగ్రామ్స్ వచ్చింది కాబట్టి మనం ఏం రాసుకుని పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ 3000 మిల్లీగ్రామ్స్. ఇక మన గ్రామ్స్, డెసిగ్రామ్స్ ఏంటి? సెంటీగ్రామ్స్ ఉండవు. ఎందుకంటే మనకు ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మిల్లీగ్రామ్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? 50. అది కూడా 50 మిల్లీగ్రామ్స్. ఓకే, 50 మిల్లీగ్రామ్స్.
నెక్స్ట్ 50 మిల్లీగ్రామ్స్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎడిషన్ చేసుకోవాలి. ఏంటి? ఎడిషన్ చేసుకోవాలి. ఎడిషన్ చేస్తే ఫస్ట్ 0 0 దిగిపోతుంది. నెక్స్ట్ 5, నెక్స్ట్ అనదర్ మళ్ళీ 0 వచ్చేస్తుంది. 3, ఓకే ఇక్కడ 0, ఓకే ఏంటి 0 5 0 3 2. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 23,050 మిల్లీగ్రామ్స్. ఏంటి? 23,050 మిల్లీగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే థర్డ్ వన్. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ వన్ ఏంటి? కన్వర్ట్ 4 కిలోలీటర్స్. ఏంటి? 4 కిలోలీటర్స్ ఇంటూ సెంటీలీటర్స్. ఏంటి? 4 కిలోలీటర్స్. ఇక్కడ ఏంటి? ప్రతి దాంట్లో లీటర్స్ ఉంది, ప్రతి మెజర్మెంట్స్ లో లీటర్స్ ఉంది. ఏంటి? ప్రతి మెజర్మెంట్స్ లో లీటర్స్ అనేది ఇచ్చారు మెన్షన్. అంటే ఇప్పుడు ఏంటి? మనం అంటే ఏ టేబుల్ తీసుకోవాలి? లీటర్స్ టేబుల్ తీసుకోవాలి. అంటే ఏంటి? లీటర్స్ టేబుల్. ఓకే, ఫస్ట్ టేబుల్ రాద్దాం. సొల్యూషన్. ఓకే, ఫస్ట్ మనం టేబుల్ రాద్దాం. ఏంటి? 4 అంటే లీటర్స్ టేబుల్. అంటే 4 KL, నెక్స్ట్ హెక్టోలీటర్, డెకాలీటర్, లీటర్, డెసిలీటర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనకి సెంటీలీటర్, మిల్లీ లీటర్. ఓకే, రాసుకున్నాం, మెజర్మెంట్స్ రాసుకున్నాం. ఎన్ని ఉన్నాయి? 3 3 1 అంటే టోటల్ గా 7 ఉన్నాయి. 3 + 3 6, 6 + 1 7 కదా, టోటల్ గా 7 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి 4 కిలోలీటర్స్ ఇంటూ సెంటీలీటర్స్ అంటున్నాడు. అంటే పెద్ద నుంచి చిన్నకి. చూడండి, ఇది పెద్దది. నెక్స్ట్ సెంటీలీటర్స్ అంటే పెద్ద నుంచి చిన్నకి వెళ్తుంది కదా. ఓకే ఓకే, మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఎలా కూడా చేసుకోవచ్చు. అంటే మల్టిప్లికేషన్ చేసుకోకుండా డైరెక్ట్ 4 వేసుకున్న తర్వాత డైరెక్ట్ 4 వేసుకొని ఇక్కడ సెంటీలీటర్స్ కదా 1 2 3 4 5. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 4 lakhs సెంటీలీటర్. అంటే 4 lakhs సెంటీలీటర్స్. ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంటూ మల్టిప్లికేషన్ చేసుకోకుండా. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 4 lakhs సెంటీలీటర్. అంటే 4 lakhs సెంటీలీటర్స్. అది కూడా ఏంటి? మనకి సెంటీలీటర్ స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు, ఓన్లీ